మళ్ళీ కామెడీ. హాయ్, మీకోసం నేను మళ్ళీ వచ్చేసాను. మనకి తెలుగులో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. 24 అవర్స్ ప్రసారాలు. మరి 24 గంటలు ప్రసారం చేయాలంటే బోల్డ్ అన్ని కార్యక్రమాలు కావాలి. అందుకనే సాగదీసే సీరియల్స్ ఒక్కొక్కటి 1000-2000 ఎపిసోడ్స్. ఇవి కాక ఇంకా సినిమాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వేసిన సినిమాలే వేసి ఒక్కొక్కటి 100 సార్లు వేస్తారు. అయినా మనం చూస్తాం, మన ఓపిక అలాంటిది. ఇంకా ఇవి కాకుండా బోల్డ్ అని ఇతర కార్యక్రమాలు, వాటిల్లో ఇంటర్వ్యూస్ ఒకటి. ఇన్ని ఛానల్స్కి మరి సెలబ్రిటీస్ కావాలంటే ఇంటర్వ్యూల కోసం ఎక్కడి నుంచి తేగలరు అంతమంది సెలబ్రిటీస్ని? అందుకనే ఎవరో ఒకరిని వెళ్ళేవాడిని పట్టుకుని ఒక బక్రాని లాక్కొచ్చి కూర్చోబెట్టేసి ఇంటర్వ్యూ చేసేస్తారు. వాళ్ళు ఎవరో ఎవరికీ తెలీదు, ఒక ఛానల్ వాళ్ళకి తప్ప. మరి అలాంటి ఇంటర్వ్యూ ఒక చోటామోటా రచయిత్రితో చేసింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసి తరించండి. నమస్తే రమణి రంగసాని గారు. నమస్తే. చాలా చక్కగా నవ్వుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు టకామని అడుగుతాను, మీరు ధన అంటూ సమాధానం చెప్పాలి. అడుక్కోండి. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా, పెళ్లి చేసుకున్నాక ప్రేమించడం మంచిదా? అంటే ముందు ఒకరిని ప్రేమించి తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిది. అమ్మని ఈ టైప్లో ఉన్నాను. తర్వాత ఆడది అబలండి, మీ కామెంట్ ఏంటి? ఆడది తబల, మగవాణ్ణి 2 వైపుల నుంచి వాయిస్తుంది. డేంజరే. సరే కానీ చంద్రుడి మీద మనిషి నివసించాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు మనకి పౌర్ణమే ఉండదు. ఎందుకని? ఎందుకంటే చంద్రుడిని మనుషులు తవ్వడం మొదలు పెడతారు కదా, అందుకని. ఎందుకు తవ్వుతారు? గనుల కోసం. ఓ కరెక్టే. తర్వాత విజయశాంతి గురించి మీ కామెంట్ ఏంటి? తెలుగు అమ్మాయికి తెలంగాణ దురద ఈ అని. బాగానే ఉంది. తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి ఒకటి అడుగుతాను, అడుక్కోండి. ముక్కు తిమ్మన ఎవరు? కేసీఆర్. బాగానే చెప్పారు. తర్వాత జగన్ మీద సిబిఐ కేసు ఎలా సాగుతుందండి? రబ్బర్లా సాగుతుంది. అవును కదా. రమణి రంగసాని గారు, ఒకప్పుడేమో ప్రాణనాథ, ఆ తర్వాత ఏమండి, మరి ఇప్పుడు? ఒరే. కరెక్టే. తర్వాత ఆడది మనసు ఎందుకు ఇస్తుంది? తర్వాత చాలా పుచ్చుకోవడానికి. వామ్మో. తర్వాత మీసాలుంటే నష్టమా లాభమా? ఆడవాళ్ళక మగవాళ్ళక? ఆడవాళ్ళకి మీసాలా? మా తల్లి కాదు, మగవాళ్ళకే రక్షించారు. మగవాళ్ళకి మీసాలు ఉండడం వల్ల చాలా నష్టమే. ఎందుకు? ఎందుకంటే కాఫీ, బీర్, విస్కీ వగైరా లాంటివి తాగుతున్నప్పుడు మీసాలే సగం తాగేస్తాయి కదా, అందుకని. కరెక్ట్. తర్వాత ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మీకు అడుక్కోండి. ఒక స్త్రీ చీఫ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది? అప్పుడు అసెంబ్లీలో వాకౌట్లే ఉండవు. రమణి రంగసాని గారు, మీరు అసలు రచయిత్రి ఎలా అయ్యారో కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా? అప్పుడు నాకు 16 ఏళ్ళు. నా 14 ఏళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళి అక్కడ మా డాడీకి పట్టుబడిపోయాను. ఇంకా నిజానికి అతను నాకు బాయ్ ఫ్రెండ్ కాదు, వరుసకి తమ్ముడు అవుతాడని చెప్పి మా డాడీని నమ్మించడానికి ఒక పెద్ద స్టోరీ చెప్పాను. నిజానికి నా లైఫ్లో నేను చెప్పిన మొదటి కథ అదే. అప్పటి నుంచి నేను ఇలాగా రచయిత్రి అయిపోయాను. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మరి మీ తమ్ముడు బాయ్ ఫ్రెండ్తో థియేటర్లో ఉన్నప్పుడు మీ డాడీకి ఎలా పట్టుబడ్డావు అసలు? ఎందుకంటే అదే సినిమాకి మా డాడీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి వచ్చాడు. మరి ఏంటి డాడీ ఇది అని ఆయన మీదకి ఎదురుదాడికి దిగి ఉండొచ్చు కదా? ఎందుకు దిగలేదు, గట్టిగా అడిగాను. కానీ ఆ అమ్మాయి తనకు ఏ విధంగా చెల్లెలు వరుస అవుతుందో మా డాడీ ఇంకా పెద్ద స్టోరీ నాకు చెప్పాడు. అయ్యో బాబోయ్, ఆయన మీకంటే పెద్ద రచయితలో ఉన్నారు. మీరు ఇప్పటిదాకా ఎన్ని రచనలు చేశారు? ఒక కవిత, 2 కథలు, 1.5 నవల రాశాను. అయ్యో బాబోయ్, చాలా రాసేశారు. సరే కానీ మీరు పత్రికలో ఏదైనా సీరియల్ నవల రాశారా? ఒకసారి ఒక పత్రిక ఎడిటరు నా చెయ్యి పట్టుకుని నా చేత ఒక సీరియల్ నవల రాయిస్తా అన్నాడు. మరి రాశారా? మొదట నా చెయ్యి పట్టుకున్నాడు, తర్వాత ఎక్కడెక్కడో పట్టుకున్నాడు, కానీ నవల అయితే రాయించలేదు. అయ్యో పాపం.
సరే కానీ రంగసాని గారు, రచయితలుగా మీరు జీవితంలో మర్చిపోలేని అనుభవాలు ఏమన్నా ఉంటే అది కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా? ఓ, ఒకసారి నేను నా కవితని ఒక పత్రిక ఎడిటర్కి పంపించాను. ఆ పత్రిక ఎడిటరు నా కవిత చదివి ఇంకోసారి నాకు కవిత పంపిస్తే నిన్ను కత్తితో పొడుస్తా అంటూ మరొక కవిత రాసి నా కవితకి జత చేసి నాకు తిప్పి పంపించేశాడు. అయ్యో పాపం, అలా చేశాడా? సర్లేండి, మీరు సినిమాలకు ఏమన్నా రాశారా? రాద్దామని ఒకసారి ఒక డైరెక్టర్ని కలిశాను. అబ్బో. ఆ డైరెక్టర్ ఏమో నన్ను కింద నుంచి పైదాకా చూసి సమర్పించుకుంటారా అని అడిగాడు. ఓ, నా రచనలన్నీ మీకే సమర్పించుకుంటానని చెప్పాను. ఆయన మరోసారి కింద నుంచి పైదాకా చూసి మాకు అవసరమైతే మేమే పిలుస్తాం, మీరు వెళ్ళొచ్చు అని తిప్పి పంపించేశాడు. అయ్యో పాపం, అలా చేశాడా? సర్లేండి, నెక్స్ట్ టైం బెటర్ లక్. సరే కానీ రంగసాని గారు, మీరు మీ విలువైన కాలాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్తే. అదండి సంగతి. టీవీ ఛానల్స్లో బక్రా ఇంటర్వ్యూలు ఇలా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆమీర్ ఖాన్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ట్రై చేస్తేనే అవ్వలేదు, ఇంకా నీ బూతులు వస్తున్నాయి ఎందుకులే. మరి హీరోయిన్ గా ఎవరిని తీసుకోమంటారు? సమంతాను బుక్ చేయి.